శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. జనవరి 1 వచ్చేస్తోంది కదా! నేను మిమ్మల్ని 6 ప్రశ్నలు అడుగుతాను. మీ గుండెల మీద చెయ్యి వేసుకుని వీటికి నిజమైన సమాధానం చెప్పండి. ఇందులో ఏదైనా కరెక్ట్ అయితే మైండ్‌లో ఒక టిక్ పెట్టుకోండి. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, సంవత్సరం మొదటి రోజు ఏది అని అడిగితే తడుముకోకుండా జనవరి 1 అని సమాధానం చెప్పేసి, మరైతే ఉగాది అంటే ఏమిటి అంటే వేప పువ్వు పచ్చడి తినే పండగ అంటున్నారా? అలా అయితే ఫస్ట్ టిక్ పెట్టేసుకోండి. ఇంక రెండో ప్రశ్న. డిసెంబర్ 31 రాత్రి తప్ప తాగి, అడ్డమైనవి తిని, అర్ధరాత్రి కేకు అందరూ మొహాలకి పులుముకొని, ఆ పాచి కంపు నోటితో రాత్రి 12 గంటలకి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ శుభాకాంక్షలు చెప్పేసుకుంటున్నారా? అయితే ఇంకో టిక్ పెట్టేసుకోండి. ఇంక మూడో ప్రశ్న. డిసెంబర్ 31 అర్ధరాత్రి గడియారం 12 గట్టగానే మూర్ఛొచ్చినట్టు, పూనకం వచ్చినట్టు, ఆవేశంతో ఊగిపోతూ ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళని ఫోన్లు చేసి మరీ నిద్ర లేపి హ్యాపీ న్యూ ఇయర్ అని పొలికేకలు పెడుతున్నారా? అయితే మూడో టిక్కు పెట్టుకోండి హాయిగాను. ఇంకా నాలుగో ప్రశ్న. న్యూ ఇయర్ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తాం అనే అమాయకత్వంలో ఉన్నారా? అసలు ఈ మాట విన్నారా ఎప్పుడైనా? అయితే ఇంకో టిక్కు పెట్టేయండి. ఐదవది, ఉన్నది ఒకటే జీవితం, ఎంజాయ్ చేస్తే తప్పు ఏమిటి అనే ఆర్గ్యుమెంట్లో బతుకుతున్నారా? అయితే ఇంకో టిక్కు పెట్టుకోండి. ఆరవది, న్యూ ఇయర్ రోజు తప్ప తాగి అర్ధరాత్రి దాటాక పడుకుని పక్క రోజు మధ్యాహ్నం 12 గంటలకి లేస్తున్నారా? అయితే ఇంకో టిక్కు పెట్టుకోండి. ఇప్పుడు పైన అడిగిన 6 ప్రశ్నల్లో కనీసం ఒక్క టిక్కేనా ఉంటే అదిగో ఈ వీడియో మీకోసమే. మీకే అంకితం ఈ వీడియో. అప్పుడు మిగతా వీడియో చూడండి. ఇంతకీ ఈ న్యూ ఇయర్ గురించి 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకటేమిటంటే ప్రవచనకర్తలు, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఒకటి. ఇంకొకటేమో మోడర్న్ పీపుల్, నూతన జీవన విధానాన్ని పాటించేవాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఒకటి. ఆ 2 ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ అనే అనిపిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట ప్రవచనకర్తలు ఏం చెప్తారు అంటే, ఉగాది చేసుకోండి, న్యూ ఇయర్ చేసుకోకండి. న్యూ ఇయర్ పండగ మంది కాదు, అది పాశ్చాత్యులది అని పాపం ఎన్నో ప్రవచనాల్లో చెప్తారు. కారణం ఏమిటంటే, మన ఉగాది ఖగోళ శాస్త్రానికి, ప్రకృతికి సంబంధించింది. చూడండి, అప్పటిదాకా ఆకులు రాల్చేసిన చెట్లన్నీ ఉగాది సమయానికి చిగురిస్తాయి. జనవరి 1కి చిగురించకూడదు, ఉగాది సమయానికి చిగురించాలి అని చెట్లకు ఎలా తెలిసింది? అలాగే కోకిలన్నీ చెట్లెక్కి హాయిగా కూస్తాయి ఉగాది వచ్చేసరికి. అంటే ప్రకృతిలో ఏదో మార్పు ప్రారంభం అవుతోంది అని కోయిలలకి తెలుసు. న్యూ ఇయర్‌కి కుయ్యవు కదా! అంటే మనకి తెలియనిది ప్రకృతికి తెలుస్తుంది. దురదృష్టవశాత్తు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఉగాదికి ఖగోళ ప్రత్యేకత ఉంది. జనవరి 1కి ఆలోచిస్తే కనుక అదేదో అనామక తేదీ తీసుకుని న్యూ ఇయర్ అని పెట్టుకున్నారు తప్ప, ప్రకృతిలో ఆ రోజు రాత్రి ఏ రకమైన మార్పు జరగదు. ఆలోచించి చూడండి. అందుకని ప్రవచనకర్తలు, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళందరూ న్యూ ఇయర్ వద్దు, ఉగాది చేసుకోండి అంటారు. ఇప్పుడు రెండో ఆర్గ్యుమెంట్ చూద్దాం. నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది ప్రాక్టికల్ కాదు కదా అనిపిస్తుంది. ఒక రకంగా నిజమే. కారణం ఏమిటంటే, మన జీవితాలన్నీ ఇంగ్లీష్ క్యాలెండర్‌తో ముడిపడి ఉన్నాయి. బ్యాంక్‌కి వెళ్తే చెక్కు పైన 1 జనవరి 2024 అని డేట్ ఏస్తారు తప్ప, శోభకృత్నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిర మాసే కృష్ణపక్షే పంచమ్యాం తిథౌ అని రాయరు కదా! అందుకనే అది ప్రాక్టికల్ కాదు అనిపిస్తుంది మనకి. అలాగే మన జీవితాలన్నీ కంప్యూటర్‌తోనూ, మొబైల్‌తోనూ ముడిపడి ఉన్నాయి. కంప్యూటర్‌కి లాగిన్ అయితే డీడీఎంఎంవైవై కనిపిస్తుంది తప్ప తిథులు కనిపించవు, నక్షత్రాలు కనిపించవు. ఒక మీటింగ్ షెడ్యూల్ చేయాలన్నా, రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలన్నా, ఫ్లైట్ రిజర్వేషన్ చేయించుకోవాలన్నా, మొబైల్‌లో డేట్ చూడాలన్నా, బ్యాంక్ హాలిడేస్, ఆఫీస్ హాలిడేస్, మనం పెట్టే లీవులు అన్నీ ఇంగ్లీష్ క్యాలెండర్ మీదే బేస్ అయ్యి ఉంటాయి. అందుకని ఆ క్యాలెండర్‌ని మనం వదులుకోలేము. అది మన జీవితంలో ఒక భాగం. అందుకే ప్రవచనకర్తలు అలా చెప్పినప్పుడు చాలామందికి చిరాకేస్తుంది. సంవత్సరానికి మొదటి రోజు ఉగాదో, జనవరి 1 ఏదో ఒకటి, ఏదైతే ఏం పోయిందండి అని అడిగేవాళ్ళున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టే అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్తా వినండి. ఇక్కడే డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. డూ అంటే మనం చెయ్యాల్సిన పనేమిటి అంటే, జనవరి 1 చేసుకుంటే పక్కన పెట్టండి అది. ఉగాదిని మాత్రం కోల్పోకండి. ఉగాది అనేది కాలపురుషుడికి సంబంధించింది. ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తాము అనేది ఒక విషయం ఉంది. ఎందుకంటే అది కాలపురుషుడికి సంబంధించింది కాబట్టి ఆయన అనుగ్రహం దొరికితే అలాంటి మంచి పనులు కంటిన్యూ అవుతాయి అని. అందుకని పిల్లలకి మీకు ఉగాది దూరం కాకుండా చూసుకోండి. ఇప్పుడు మీరు చాలామంది పిల్లల్ని సంవత్సరం దేంతో ప్రారంభం అవుతుంది అంటే జనవరి 1 అని చెప్పేస్తారు తప్ప ఉగాది అనేది చాలామంది పిల్లలకి తెలియదు. దాన్ని కోల్పోకండి. అది మనం చేయాల్సిన డూ. మనం చేయాల్సిన డోంట్ ఏమిటి అంటే
న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ క్యాలెండర్‌ని అనుసరిస్తున్నాం గదా అని, ఆ రోజు పాశ్చాత్యపు వేడుక కదా అని చెప్పి పనిగట్టుకుని తల చండాలంగా గడపాల్సిన అవసరం లేదు. ఆ రోజుని కూడా పవిత్రంగా గడపొచ్చు. డిసెంబర్ 31 రాత్రి తప్ప తాగేసి, అడ్డమైన తిళ్ళు తిని, కేకు మొహాల మీద పురుముకొని, 12 కొట్టగానే మూర్ఛొచ్చినట్టు ఆవేశంతో ఊగిపోయి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం గాబట్టి. ఉన్న జీవితం ఒకటే, ఎంజాయ్ చేస్తే తప్పేమిటి అనే ఆర్గ్యుమెంట్‌లో మాత్రం ఎప్పుడూ బతక్కండి. ఇది నిజం కాదు. మన సనాతన ధర్మం ప్రకారం మనకు బోలెడు జన్మలున్నాయి. ఈ జన్మలో చేయకూడని పనులు చేస్తే మళ్ళీ మనిషి జన్మ రాదు. తిరియక్ జన్మలెత్తి ఏ కుక్కగానో, పందిగానో జంతు జన్మల్లో పుడతాం. ఆ జన్మల్లో దైవనామం చెప్పాలన్నా, చేతులెత్తి నమస్కారం చేయాలన్నా, ఒక పూజ చేయాలన్నా కుదరదు కదా! అందువల్ల ఒకటే జన్మ అనే పిచ్చి ప్రిన్సిపుల్‌తో పాడు పనులు మాత్రం చేయకండి. మనకి మన జీవితంలో స్నేహితుల వల్లో, సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాల వల్లో ఇటువంటి విదేశీ అలవాట్లు చాలా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మారడంలో తప్పు లేదు గదా! అదేదో ఈ రోజు నుంచి మారడం మొదలుపెడదాం. ఇంతకీ ఏం చేద్దాం మరి న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఒక పని చేద్దాం. మేమేం చేస్తామో చెప్తా. సామాన్యంగా డిసెంబర్ 31 సాయంత్రం కూర్చొని సత్యనారాయణ పూజ కానీ, లేకపోతే రుద్రాభిషేకం కానీ చేసుకుంటూ ఉంటాం. చేసి స్వామి వచ్చే క్యాలెండర్ ఇయర్‌లో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా జనమందరూ హాయిగా ఉండాలి. అందరూ బావుంటే మనము బావుంటాం గదా అందులోను అని నమస్కారం చేసుకుంటాం. రెండోది నేను చేసే పనేమిటి అంటే, డిసెంబర్ 31 రాత్రి, నా పుట్టినరోజు ముందు రోజు రాత్రి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పడుకుంటా హాయిగా. ఎందుకంటే అర్ధరాత్రులు ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్‌డే అని చెప్తే నాకు చాలా చిరాకది. హాయిగా నిద్రపోకుండా ఏమిటి దానివల్ల ఉపయోగం అందుకని ఆఫ్ చేసేస్తా నేను. మూడోది, కంపు నోటితో, పాచి నోటితో విషెస్ ఎప్పుడు చెప్పను. ఎందుకంటే విష్ అనేది అవతల వాడి జీవితంలో జరగాలి అని కోరుకునేది. మరి జరగాలి అని కోరుకునేటప్పుడు పవిత్రంగా చెప్తేనే కదా వాక్‌శుద్ధి ఉంటుంది. అందుకని ఆ పక్క రోజు తెల్లవారుజామునే లేచి చక్కగా పూజ చేసేసుకుంటా ఫస్ట్. వేదం చదువుకుంటా. అప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తే, ఆ వేదం చదివిన నోటితో చెప్తున్నాం కాబట్టి అది నిజమయ్యే అవకాశం ఉంది. ఇది కాలపురుషుడికి సంబంధించిన పండుగ కాకపోయినా సరే, ఏదో ఒక భగవంతుడి నామస్మరణతో మొదలుపెట్టడం మంచిది కదా! అందుకని కనీసం అంతవరకైనా చెయ్యండి. చేస్తే భగవంతుడి దయ వల్ల ఆ సంవత్సరం అంతా హాయిగా గడిచిందనుకోండి. అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అంతేగాని తాగేసి, తప్ప తాగేసి, దొర్లేసి, కేకలు పెడితే ఏ ప్రకృతి శక్తి మనని ఆశీర్వదిస్తుంది? అందుకని న్యూ ఇయర్‌ని చేసుకునే వాళ్ళైనా సరే అదేదో పవిత్రంగా చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.